ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవటానికి పూర్తి స్థాయి మద్దతు పలికారు. 150 సీట్లు వచ్చినటువంటి ఒక ప్రభుత్వాన్ని 11 సీట్లకి తీసుకొచ్చి 23 సీట్లు ఉన్నటువంటి ఒక ప్రభుత్వాన్ని, ఒక పార్టీని, ఒక్క సీటు కూడా ఉందో లేదో తెలియని ఇంకొక పార్టీని, రాష్ట్రంలో 0.5% ఓట్లు లేని భారతీయ జనతా పార్టీని 164 సీట్లతోటి అత్యున్నతమైనటువంటి అధికారంలోకి తీసుకొచ్చి కూర్చోబెట్టారు రాష్ట్ర ప్రజలు. ఈ రాష్ట్ర ప్రజలు కూర్చోబెట్టడానికి ఒక కారణం కాదండి. రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. ఈరోజు జైభీం భారత్ పార్టీ చాలా స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి యువత, నిరుద్యోగులు, ఉద్యోగులు, మధ్యతరగతి వాళ్ళు, నిరుపేదలు, బిలో పావర్టీ లైన్లో ఉన్నవాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్రభుత్వం కూలిపోవాలి, ప్రజా సంక్షేమ ప్రభుత్వం రావాలి, ఒక సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యువత కొంచెం బాగుపడుతుంది అని, ఈ రాష్ట్ర సంపదని వృద్ధి చేస్తాను అని, సంక్షేమ పథకాలు ఇస్తాను అని పవన్ కళ్యాణ్తో పాటు నేను ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత ఊహించని అభివృద్ధిని చేస్తానని ఊరు వాడ తిరిగి కాలికి బలపం కట్టుకొని గత ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసాన్ని ప్రజల ముందు చూపించడానికి మేము మాలాంటి గొంతుకులను వాడుకొని మాయమాటలు చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వంలోకి 151 సీట్ల నుంచి ఒక ప్రభుత్వాన్ని 11 సీట్లకు తీసుకొచ్చాం. 23 సీట్ల నుంచి ఒక ప్రభుత్వాన్ని 164 సీట్లకు తీసుకొని కూర్చోబెట్టాం. ఏమైపోయిందండి? 164 సీట్లు ఇచ్చినటువంటి ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన ఏంటి? 164 సీట్లు తీసుకున్నటువంటి ఈ రాష్ట్రంలో పరిపాలించేటువంటి భారతీయ జనతా పార్టీ కానీ, జనసేన కానీ, తెలుగుదేశం పార్టీ కానీ ఒక్క నాయకుడైనా సరే జవాబుదారీతనంగా ఉన్నారా రాష్ట్రంలో? ఒక్క నాయకుడైనా రాష్ట్ర ప్రజలు కట్టేటువంటి పన్నులకి మేము జవాబుదారీ అన్న మాట మాట్లాడుతున్నారా? ఒక్క నాయకుడైనా రాష్ట్రం యొక్క ఇంట్రెస్ట్ని కాపాడటానికి నిజాయితీగా పనిచేస్తున్నారా అని ప్రశ్నలు మీ మనస్సాక్షిని అడిగితే 5.5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల మనస్సాక్షులు ఒకటే మాట చెప్తున్నాయి. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కేవలం కాగితాల మీద మాత్రమే ఉంది. ఈ రాష్ట్రంలో వస్తున్నటువంటి కంపెనీలు చేస్తున్నటువంటి పరిపాలన కేవలం మీడియా ప్రచారాల్లో ఏబిఎన్, టీవీ5, మహా టీవీలో ఉన్నాయి తప్ప, ఈనాడు, జ్యోతి పేపర్లో ఉన్నాయి తప్ప, నిజంగా నిజాయితీగా నిష్కల్మషంగా ఆలోచిస్తే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన గత ప్రభుత్వ పరిపాలనని తలదన్నే విధంగా 151 సీట్లు ఇచ్చినటువంటి అప్పటి ప్రధాన ముఖ్యమంత్రి చేసిన పరిపాలనని మర్చిపోకముందే, ప్రధాన ముఖ్యమంత్రి చేసినటువంటి విధ్వంసాన్ని ఇంకా విధ్వంసం నుంచి కోలుకోకముందే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అత్యంత దుర్మార్గకరమైన అవినీతి పరిపాలన ఈరోజు రాష్ట్ర ప్రజల ముందు పెట్టాలి ఖచ్చితంగా. ఎందుకు అంటే ఎక్కడైతే అవినీతి ఎక్స్పోజ్ అవ్వకుండా, అవినీతి చేసినప్పటికీ కూడా తమని కాపాడేటువంటి ఒక పటిష్టమైనటువంటి జ్యుడిషియరీ గోడల్ని కట్టుకొని, తద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అత్యంత దుర్మార్గకరమైనటువంటి ప్రకటన, దుర్మార్గకరమైనటువంటి ఆలోచన మీరందరూ కూడా రాష్ట్ర ప్రజలు ఈరోజు గమనించి తీరాలని కోరుతున్నారు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అత్యంత అవినీతికరమైనటువంటి ప్రభుత్వం, నేను మీకు రాష్ట్ర ప్రజలకు ఒక ఉదాహరణ చెప్తా. నా దగ్గరికి ఒక 4-5 రోజుల క్రితం ఒక పాడేరు నుంచి ఒక క్లయింట్ వచ్చారు. సార్, నా భూమి పక్క వాళ్ళు ఆక్రమించారు, దీనికి సంబంధించి కోర్టులో కేసు వేయాలి అని. సరే, ఏమి ఆక్రమించారు, ఎలా ఆక్రమించారు, ఏంటి అని అడుగుతున్న సందర్భంలో ఆయన కూడా ఒక సామాజికంగా ప్రజా సమస్యల మీద పోరాడేటువంటి వ్యక్తి. ఈ ప్రాసెస్లో భాగంగా, మాట్లాడే సందర్భంలో భాగంగా
ఆయనకు ఉన్నటువంటి పాపం ఒక 2 ఎకరాల భూమి ఎవరో ఆక్యుపై చేయడానికి ప్రయత్నం చేస్తున్నారనేది ఆయన భావన. దానికి లీగల్ ఒపీనియన్ కావాలి, ముందుకెలా వెళ్ళాలి. ఈ ప్రాసెస్లో భాగంగా మాట్లాడే సందర్భంలో నాది ఒకటే భూమి కాదు సార్, అక్కడ ఉన్న ప్రభుత్వ భూములు 100 ఎకరాలు దోచేసుకుంటున్నారు, ఎవరికి వాళ్ళు లాగేసుకుంటున్నారు. ప్రభుత్వం ఎమ్మెల్యే, మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు వీళ్ళందరూ కూడా అవినీతిలో జోగాడుతున్నారు సార్ అని చెప్పి మాట్లాడారు. నా పక్క పొలమే అవతల పక్క పొలం సార్, ప్రభుత్వ స్థలం. దాన్ని రమారమి 70 ఎకరాలు ప్రభుత్వ భూమిని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వ భూమిని వాళ్ళ సొంత భూములుగా మార్చేసుకుని లాగేసుకొని ఆన్లైన్లో పేర్లు ఎక్కించేసుకుంటున్నారు సార్, అమ్మేసుకుంటున్నారు ప్లాట్లు వేసి అండి. నేను అన్నా, ఏమంటే మరి మీ 2 ఎకరాల స్థలం ఎవరో ఆక్యుపై చేసుకోకపోతున్నారు అని అని నెల రోజుల ముందు నుంచి ఫోన్లు చేసి ఇంకా ఆక్యుపై చేసుకోలేదు, ఎంక్రోచ్ చేయలేదు, ఆక్రమించలేదు, అప్పుడే పరిగెత్తుకుంటూ వచ్చేసారు మీరు. మరి ప్రభుత్వ భూమి 70-80 ఎకరాలు 100 కోట్ల రూపాయల భూమి అంటే మనకెందుకు సార్ ప్రభుత్వ భూమి ఏదైపోతే? నా భూమి ఏదైనా అయితే నేను పట్టించుకుంటా, నా భూమి ఏదైనా అయితే నేను కొట్లాడతా. ప్రభుత్వ భూమి 100 ఎకరాలు పోతేనేంది, 1000 ఎకరాలు పోతేనేంది, కొండ పోతే ఏంటి నాకెందుకు సార్? నేను పట్లాడేది వాళ్ళతోటి, నాకేంటి అవసరం? అయినా అసలు ప్రభుత్వ భూములు దోచుకుంటే మనం పోరాడేటువంటి వాళ్ళు ఎవరున్నారు? అయినా మనకేంటి సంబంధం? మన భూమి, మన ఇటుకరాయి, మన భూమిలో ఎవరైనా ఒక ఇటుకరాయి వేస్తే నేను పోరాటం చేస్తా. నా భూమిలో ఎవరైనా అడుగు పెడితే నేను పోరాటం చేస్తా. పక్కన 100 ఎకరాలు పోతే నాకెందుకంటే నేను అన్నా, మరి మీరు పెద్ద సామాజికవేత్త కదండి అంటే, అవును సార్, ఎవరికైనా సమస్య అంటూ వస్తే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తాను, ఎవరికైనా కేసు రిజిస్టర్ చేయకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్తాను తప్ప ప్రభుత్వ భూములు అమ్మేసుకుంటే మనం ఆడ ఫైట్ చేస్తాం సార్, మనకేంటి సంబంధం అన్నాడు. నాకు ఎంత ఆశ్చర్యం అనిపించింది అంటే, దట్ ఈస్ వాట్ ది ఎగ్జాక్ట్లీ పాయింట్ ఆఫ్ గవర్నమెంట్. ఈ బలహీనతని మాత్రమే, కేవలం ఈ బలహీనతని ఆసరాగా చేసుకొని ప్రభుత్వ భూములని అమ్మిన, ప్రభుత్వ భూములని విధ్వంసం చేసిన, ప్రభుత్వ భూముల్ని తమ సొంత ప్రయోజనాల కోసం సేల్ డీడ్లు చేసి అమ్మిన ఎవ్వరూ మాట్లాడరు, ఎవరు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వెయ్యరు, ఎవరు అగ్రీవ్డ్ పార్టీ ఉండరు. కాబట్టి ఇష్టానుసారంగా 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వాలు సంపాదించడానికి ఒకే ఒక్క మార్గం, ప్రభుత్వ భూముల విచ్చలవిడిగా ప్రజాస్వామ్య విలువలను తొంగలో దొక్కి ప్రభుత్వ భూములను తమ సొంత ప్రయోజనాలు, తమ సొంత వారికి, తమ అనుచరులకి అమ్మేసుకోవటం. ఇది నారా లోకేష్ అధ్యక్షతన చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, పర్యవేక్షణ పూర్తి స్థాయి అజమాయిషి శ్రీ నారా లోకేష్, దీనికి కూర్పు వెనక నుంచి డైలాగులు పవన్ కళ్యాణ్ గారు. శ్రీ గొన్నెతల పవన్ కళ్యాణ్ గారు మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. కింద క్యాప్షన్లు ఎక్కడుంటాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. కింద క్యాప్షను ఎక్కడ ఉంటాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. ఈరోజు కేరళ వెళ్ళారంట. కేరళ నుంచి రేపొద్దున పులులు, సింహాలు సందర్శించే ఇంకొక సౌత్ ఆఫ్రికా అడవులకు కూడా వెళ్ళొచ్చు మానసిక ప్రశాంతత కోసం. చెప్పలేం. ఆరోగ్యం ప్రశాంతత కోసం, ఫిజికల్ ఆరోగ్యం ప్రశాంతత కోసం కేరళ వెళ్ళారు. మొన్నటి సర్జరీ కోసం ముంబై వెళ్ళారు. మానసిక ఆరోగ్యమైన ప్రకృతి కోసం కేరళ వెళ్ళారు. రేపు మోగ జీవాలని వారితో కలిసి ఉంటే బాగుంటుందేమోనని ప్రపంచంలోనే ఎక్కువ డిఫరెంట్ మోగ జీవాలు ఉండే సౌత్ ఆఫ్రికాకు వెళ్ళొచ్చు. అలా అటు నుంచి అలా వైకుంఠపురంలో లాగా అలా తిరిగేసి వారు ఎప్పుడో ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు ఇక్కడ ల్యాండ్ అవ్వచ్చు. అప్పటి వరకు ఆయన కుర్చీ ఆయన కోసమే ఉంటుంది. అత్తగారింటి ఏ సినిమా అండి అది, అత్తారింటికి దారేది సినిమాలలోగా ఆయన కోసం ఒక ప్లేటు, ఒక కుర్చీ అక్కడే ఉంటుంది. దాని మీద ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అని రాసి పెడతారు. నిమిషానికి ఒకసారి చంద్రబాబు నాయుడు గారు దానికి వెళ్ళి చూసుకోవటం, ఈ రోజు కాతే ఎప్పటికైనా ఆ కుర్చీ ఫిల్ అవుద్దనేటువంటి ఆశతోటి 2029 ఎలక్షన్ వరకు ఆ కుర్చీనే చూసుకుంటూ హ్యాపీగా గడిపేస్తారు. ఈ ప్రేక్షకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు 5.5 కోట్ల మంది ప్రజలు
వారికి ఓట్లు వేసినందుకు అమ్మయ్య ఏదో ఒకరోజు పవన్ కళ్యాణ్ గారు ఆ కుర్చీలో కూర్చుంటే చాలు, ఆయన కోసం దాచిపెట్టినటువంటి వాటాను ఆయన తీసుకోవడానికి వస్తే చాలు అని ఆశపడి అత్తారింటికి దారేదన్నట్టు రేపొద్దున ఎలక్షన్లో గెలిచిన తర్వాత అమ్మయ్య మన పవన్ కళ్యాణ్ గారు కుర్చీలో కూర్చున్నారు, ఆ కుర్చీలో కూర్చున్న వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారి ముఖంలో చిరునవ్వు వచ్చేసింది. సో ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ బోర్డు మీటింగ్ అని చెప్పుకొని ఆనందపడటానికి. మరి ప్రజలకి ఏంటండి? మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకేంటి? మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకు మీరు ఇచ్చే సంకేతం ఏంటి? మీరు ఎన్నుకున్న మీరు మీకోసం ప్రాణం పెట్టి ఓట్లేసి గత ప్రభుత్వాన్ని దించి మాకు ఉద్యోగాలు వస్తాయి, మా పిల్లలకి భవిష్యత్తు ఉంటుంది, మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డెవలప్ అవుతుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా సామాజికంగా గొప్ప స్థితిలో ఉంటుంది, అమరావతి డెవలప్ అవుతుంది, విశాఖపట్నం డెవలప్ అవుతుంది, ఈ రాష్ట్రం ఆర్థిక వృద్ధి డెవలప్ అవుతుంది, ఈ రాష్ట్రంలో అప్పులు తగ్గుతాయని మీకు ఓట్లేసినందుకు ప్రజలకు ఏమైపోతుంది? ఏ రోజు చూసినా మర్డర్లు, మానభంగాలు, రేపులు, 3 రేపులు 6 మానభంగాలతోటి 3 రేపులు 6 మర్డర్లతోటి విలసిల్లిపోతుంది రాష్ట్ర ప్రభుత్వం. మాట్లాడాల్సినటువంటి వంగల్పూడి అనిత గారు ఎక్కడున్నారో ఆవిడకే తెలియదు. ఆవిడ ఎక్కడో సైకిల్ దొక్కుతూ ఉంటారు, పడవ పోటీల్లో పాల్గొంటూ ఉంటారు, ఎక్కడైనా సాంస్కృతిక కార్యక్రమాలు జరిగితే ఆ సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి, ప్రతి ఒక్కళ్ళని ఉత్తేజపరచడానికి పాపం ప్రతి ఒక్క కార్యక్రమంలో చాలా యాక్టివ్గా పాల్గొంటారు. రాష్ట్రంలో ఎక్కడైనా అన్యాయం జరిగితే వచ్చేదానికి లేదు. ఇవన్నీ సర్కాస్టిక్గా మాట్లాడటం లేదు, బాధతోటి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు అంటే గత ప్రభుత్వం ఇలాగ చేసింది అనే ఆ ప్రభుత్వాన్ని దించటంలో ప్రాణాలకు తెగించి కేసులు పెట్టించుకొని ప్రతిరోజు ప్రతి వాడలో కేసులు వేసి రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి గడప గడపకి దగా ప్రభుత్వాన్ని కార్యక్రమాలు చేసి ఎన్నో ఉద్యమాలు చేసి కష్టాలకి, నష్టాలకి, బాధలకి, కన్నీళ్ళకి ఓర్చి ఆ ప్రభుత్వాన్ని దింపి మిమ్మల్ని ఎన్నుకోవటానికి కారణమైన వ్యక్తులుగా సిగ్గుపడాల్సి వస్తుంది. ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రజల భూముల్ని దారాదత్తం చేస్తున్నటువంటి విధానం మీద నేను కొన్ని క్యాలిక్యులేషన్స్, కొన్ని వాస్తవాలు మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు దీని మీద ఆలోచించాలి. ఎందుకంటే ఈ భూమి మనది. ఈ రాష్ట్ర ప్రజలకి కేవలం రాష్ట్ర ప్రభుత్వం కస్టోడియన్గా మాత్రమే ఉండాలి తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వ భూముల్ని దారాదత్తం చేయడానికి నారా లోకేష్కి, చంద్రబాబు నాయుడికి అవకాశం లేదు, మీకు హక్కు లేదు. ప్రతి సందర్భంలో, ప్రతిరోజు, ప్రతి మాట నేను చెప్తానే ఉన్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 5 సంవత్సరాలు మీరు కస్టోడియన్స్ మాత్రమే. 19 నుంచి 24 వరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగా పనిచేసినటువంటి వ్యక్తి కేవలం ఈజ్ ద కస్టోడియన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్స్. అల్టిమేట్లీ 2024 to 2029 వరకు నారా లోకేష్ అండ్ చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్, యూ పీపుల్ ఆర్ ఓన్లీ ద కస్టోడియన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ల్యాండ్ అండ్ యూ పీపుల్ ఆర్ నాట్ ఎట్ ఆల్ ఓనర్స్. 29 తర్వాత కోన్కిస్గా గొట్టం మీరు ఉంటారా పోతారా ఎవరికి తెలియదు. 29 తర్వాత ఇంకో ప్రభుత్వం వస్తుంది, మా ప్రభుత్వం రావచ్చు, ఇంకో ప్రభుత్వం రావచ్చు, కోరిలేటెడ్ గవర్నమెంట్ రావచ్చు. మీరు ఎవరో కనీసం రాష్ట్ర ప్రజలు గుర్తు చేసుకునే అవకాశం కూడా ఉండదు. అలాంటి మీరు కొన్ని వేల ఎకరాలు ఇప్పటికీ రమారమి. నేను మీకు రాష్ట్ర ప్రజల్ని వీటి మీద నేను ఖచ్చితంగా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తాను. 2024 నుంచి ఒక్కసారి ఈ జీవోలు చూడండి. 2024 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో రమారమి 60,000 ఎకరాల ప్రభుత్వ భూమిని వాళ్ళ సొంత బినామీ వ్యక్తులకి అమ్మి పడేసినటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి.